హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎంపీఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఇండియన్ సొసైటీ యొక్క పార్ట్ 6 వీడియో చూస్తున్నాము. ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పార్ట్ 1 నుంచి పార్ట్ 5 వీడియోస్ అనేవి అప్లోడ్ చేసి ఉన్నాయి. ఆ వీడియోస్ని చూడాలంటే ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఇండియన్ సొసైటీ అనే ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. వీటితో పాటు మనము హిస్టరీకి సంబంధించి 30 క్వశ్చన్స్, జియోగ్రఫీకి సంబంధించి 30 క్వశ్చన్స్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాము. ఈ క్వెషన్స్‌ని నేను టార్గెట్ ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 2026 అనే ప్లేలిస్ట్‌కి వెళ్తే 1 అవర్, 1 అవర్ వీడియో ఉంటుంది. మీకు వర్త్ వాచింగ్. ఈ 2 వీడియోస్ మీరు గాని చూసినట్లయితే 2024లో ఏపీపీఎస్‌సి కండక్ట్ చేసిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ నుంచి 30 క్వెషన్స్, 60 క్వెషన్స్‌ని మనము ఆ టాపిక్ బ్యాక్‌గ్రౌండ్‌ని కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాము. సో దట్ ఫ్యూచర్‌లో వాటి మీద క్వెషన్స్ వస్తే మిస్టేక్ చేయకుండా కరెక్ట్‌గా ఆన్సర్ చేసేలాగా. సో, మిస్ అవ్వకుండా ఈ 2 వీడియోస్‌ని కూడా చూడండి. మీకు చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. ఇది మనకి మెయిన్స్ కూడా వస్తుంది కాబట్టి యూజ్‌ఫుల్ వీడియోస్ ఈ 2 తప్పకుండా చూడండి. టార్గెట్ ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 2026 అనే ప్లేలిస్ట్‌లో ఉంటుంది. ఇంకా క్వెషన్స్ చూద్దాం లేట్ చేయకుండా. 86th question. Recently, the Delhi High Court has upheld the constitutional validity of a provision of the Hindu Marriage Act which prohibits marriage between people who are related to each other through ancestors from their parents' side unless their customs allow them to do so. The said provision was mentioned in which section of the Hindu Marriage Act? ఇటీవల కాలంలో ఢిల్లీ హైకోర్టు హిందూ వివాహ చట్టం యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సమర్థించింది. హిందూ వివాహ చట్టంలోని నిబంధన ప్రకారం తల్లిదండ్రుల వైపు నుండి పూర్వీకుల ద్వారా ఒకరికొకరు సంబంధం ఉన్న వ్యక్తుల మధ్య వారి ఆచారాలు అనుమతిస్తే తప్ప వివాహాన్ని నిషేధిస్తుంది. హిందూ వివాహ చట్టంలోని ఏ సెక్షన్‌లో ఈ నిబంధన ప్రస్తావించబడింది? ఆప్షన్స్: ఆప్షన్ 1 సెక్షన్ 4A, ఆప్షన్ 2 సెక్షన్ 5, ఆప్షన్ 3 సెక్షన్ 12(1)A, ఆప్షన్ 4 సెక్షన్ 13(2). కరెక్ట్ ఆన్సర్ ఈస్ సెక్షన్ 5. దీన్ని డీటెయిల్‌గా చూద్దాము. సో, క్వెషన్ అనేది మీకు అర్థమైంది కదా! తల్లిదండ్రుల వైపు నుండి ఒకే పూర్వీకులు ఉన్న వ్యక్తులు మధ్య వివాహాన్ని ఏ సెక్షన్ నిషేధిస్తుంది అనంటే, మనము సెక్షన్ 5 అనేసి చూసాము. అసలుకి ఈ చట్టం అంటే ఏంటి అనేసి ఇప్పుడు డీటెయిల్‌గా చూద్దాము. వాట్ డస్ దిస్ లా సే? యూ కెనాట్ మ్యారీ ఏ క్లోజ్ రిలేటివ్ అంటే క్లో మన పేరెంట్స్‌కి పూర్వీకులతో సంబంధం ఉంటే వాళ్ళని మనము మ్యారేజ్ చేసుకోలేము. దాన్నే మనము సప్పిండా అనేసి అంటారు. యూ కాంట్ మ్యారీ ఏ క్లోజ్ రిలేటివ్ టు యువర్ పేరెంట్స్. ఇది ఏ కేసెస్‌లలో ఎక్సెప్షన్ ఉంటుందంటే, యూ కెన్ ఓన్లీ మ్యారీ సచ్ ఎ రిలేటివ్ ఇఫ్ యువర్ స్పెసిఫిక్ ఫ్యామిలీ ఆర్ కమ్యూనిటీ కస్టమ్స్ హావ్ అలౌడ్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. మన మన కస్టమ్స్‌లలో మన కమ్యూనిటీలో ఎప్పటినుంచో ఇలాంటిది జరుగుతూ ఉంటే, అప్పుడు మనం క్లోజ్ రిలేటివ్స్‌లో కూడా పెళ్లి చేసుకోవడం అనేది ఓకే. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు అనేసి ఈ చట్ట ప్రకారం ఇది చెప్తుంది. రీసెంట్ న్యూస్‌లో ఏమన్నారంటే, ఏ పర్సన్ ఛాలెంజ్డ్ దిస్ రూల్ ఇన్ కోర్ట్. ఈ రూల్‌ని ఒక పర్సన్ వెళ్ళేసి ఛాలెంజ్ చేశారనమాట. సేయింగ్ ఇట్ వాస్ అన్‌ఫెయిర్. ఇది అన్‌ఫెయిర్ ఇలా చేయటము అనేసి. However, the Delhi High Court disagreed and ruled that the law is valid and should stay as it is. కానీ ఢిల్లీ హైకోర్ట్ ఏం చెప్పిందంటే, ఇదేమీ తప్పేమీ కాదు. ఇది చట్టబద్ధమే. ఇది కరెక్ట్‌గానే వాలిడ్‌గానే ఉంది. సో, ఈ లా అనేది ఇలానే కొనసాగాలి. ఇందులో ఎటువంటి మార్పులు ఉండవు అనేసి ఢిల్లీ హైకోర్ట్ చెప్పిందనమాట. ఇది ఎందుకని మ్యాటర్ అంటే, ద కోర్ట్స్ డెసిషన్ కన్ఫర్మ్స్ that the government has the right to restrict marriages between close blood relatives to prevent health issues. అంటే క్లోజ్ రిలేటివ్స్ మధ్య మ్యారేజ్ అనేది జరగటం వల్ల నెక్స్ట్ జనరేషన్‌లో హెల్త్ ఇష్యూస్ అనేవి రాకుండా ప్రివెంట్ చేద్దాము అనేసి వాళ్ళ ముఖ్య ఉద్దేశ్యం. అండ్ మెయింటైన్ సోషల్ స్టాండర్డ్స్ అన్లెస్
ఏ స్పెసిఫిక్ కస్టమ్ ప్రూవ్స్ అదర్వైజ్. ఓకే. వాళ్ళ కమ్యూనిటీలో గానీ, వాళ్ళ దాంట్లో ఫ్యామిలీ ముందు నుంచి ఆ కస్టమ్ అనేది వాళ్ళ ఫ్యామిలీలోనే చేసుకునే కస్టమ్ అనేది ఉంటే అది ఓకే గానీ, అలా కాకుండా ఓన్ ఫ్యామిలీలో క్లోజ్ రిలేటివ్స్‌లో మ్యారేజ్ చేసుకుంటే అది చట్టబద్ధంగా, లీగల్‌గా మ్యారేజ్ అయినట్టు కాదనమాట. ఇట్ ఈస్ అగెయిన్స్ట్ ది లా. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. 87th question. A centrally sponsored scheme that aims to achieve the objectives of child protection, happy childhood, and development under the Sustainable Development Goals SDGs is సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఎస్డిజిలు కింద పిల్లల రక్షణ, సంతోషకరమైన బాల్యం మరియు అభివృద్ధి లక్ష్యాలను సాధించడం లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రాయోజిత పథకం ఏది? ఆప్షన్స్ మిషన్ లాలల, ఆప్షన్ 2 మిషన్ బాల విహార్, ఆప్షన్ 3 మిషన్ బాల్ సముద్రి, ఆప్షన్ 4 మిషన్ వాత్సల్య. కరెక్ట్ ఆన్సర్ ఈస్ మిషన్ వాత్సల్య. ఇది డీటెయిల్‌గా చూద్దాం ఆన్సర్. సో, వాట్ ఈస్ మిషన్ వాత్సల్య అంటే ఇది సెంట్రల్ స్పాన్సర్ చేసే స్కీమ్. ఇది ఎవరు లాంచ్ చేశారు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వారు ఈ స్కీమ్‌ని లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క మెయిన్ గోల్స్ ఏంటంటే పిల్లల యొక్క ప్రొటెక్షన్, చైల్డ్ ప్రొటెక్షన్, ఇంకా పిల్లలు వాళ్ళ చిన్న వయసులో ఎంతో హ్యాపీగా ఉండాలనేసి ఈ 2 things are their main goals to ensure a safe and secure environment for all children in India. మన దేశంలో ఉండే అందరి పిల్లలకి సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ ఉండాలి అనేసి, దాంతో పాటు టు హెల్ప్ చిల్డ్రన్ గ్రో అప్ ఇన్ హెల్తీ, హ్యాపీ అండ్ సపోర్టివ్ సెట్టింగ్స్. అంటే దాంతో పాటు హెల్తీగా, హ్యాపీగా ఒక సపోర్టివ్ సిస్టమ్ అనేది ఉంటూ వాళ్ళు గ్రో అవ్వాలి అనేసి ఈ స్కీమ్ యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. ఎస్డిజి అలైన్మెంట్ టు హెల్ప్ ఇండియా మీట్ ద యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ విచ్ ఇంక్లూడ్ ఎండింగ్ పావర్టీ అండ్ ఎన్షూరింగ్ గుడ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్. సో, మనకి ఎస్డిజి గోల్స్‌లో భాగంగా చిల్డ్రన్ యొక్క గుడ్ హెల్త్, ఇంకా ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అందుకోసమే ఈ స్కీమ్ ద్వారా మనము ఎస్డిజి గోల్‌ని కూడా పూర్తి చేసినట్లు ఉంటుంది. ఈ ఎస్డిజి గోల్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే పావర్టీని ఎండ్ చేసేసి పిల్లలకి గుడ్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్‌ని ప్రొవైడ్ చేయడము. రిమైనింగ్ ఆప్షన్స్ ఎందుకు రాంగ్ అంటే ఇవి లాలన, బాల విహార్, బాల సముద్రి అనేసి వీటి పేర్లు చూసేసరికి రిలేటెడ్ టు చిల్డ్రన్ అనేసి అనిపిస్తుంది మనకి. బట్ ఈ స్కీమ్ అనేది మనకి స్టేట్స్‌లలో రీజనల్‌గా పెట్టుకున్న నేమ్స్ అన్నమాట. ఇది ఓన్లీ ఈ వాత్సల్య, మిషన్ వాత్సల్య మాత్రమే మనకి నేషనల్ లెవెల్ స్కీమ్. దట్ టు ఎస్డిజిస్ గోల్‌గా పెట్టుకొని ఎస్డిజిస్‌కి కనెక్ట్ అయ్యే నేషనల్ లెవెల్ స్కీమ్ అనేది మిషన్ వాత్సల్య. సో, అర్థమైంది కదా! ఒకవేళ మీకు అర్థం కాకుండా ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఐ విల్ క్లియర్. ఒక మాటలో చెప్పాలంటే ఇది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం. దేశంలోని పిల్లలందరికీ సురక్షితమైన వాతావరణాన్ని కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. 88th question. Which of the following was the custom practiced during the ancient period that allows married women to cohabit with a designated male for the sole purpose of procreating a child if her husband was impotent or had died? పురాతన కాలంలో భర్తలో సంతానలేమి సమస్య లేదా భర్త చనిపోయి ఉంటే అటువంటి వివాహిత స్త్రీలు మరియు వితంతువులు సంతానం పొందాలనే ఏకైక ఉద్దేశంతో నియమించబడిన పురుషుడితో సహజీవనం చేయడానికి అనుమతించే ఆచారం ఏది? ఆప్షన్స్ అపస్తంభ, సికట నివావరి, ప్రతిజ్ఞ, నియోగి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ నియోగి. దీన్ని డీటెయిల్‌గా చూద్దాము. వాట్ ఈస్ నియోగి? నియోగి అంటే ఏంటి అంటే ఇన్ ఏన్షియంట్ ఇండియన్ సొసైటీ నియోగా
was a tradition that allowed a woman to have a child through a designated man, often a brother-in-law or a క్లోజ్ రిలేటివ్ అండర్ వెరీ స్పెసిఫిక్ కండిషన్స్. కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లలో ఒక ఉమెన్ కి ఒక చైల్డ్ కావాలి అన్న సిచ్యువేషన్స్ లో దే యూజ్ టు హ్యావ్ అ డిసిగ్నేటెడ్ మ్యాన్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎ చైల్డ్. సో దీని ముఖ్య ఉద్దేశం, ద పర్పస్ ఏంటంటే ఇట్ వాస్ స్ట్రిక్ట్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ కంటిన్యూయింగ్ ది ఫ్యామిలీ లీనియేజ్ ఇఫ్ ద హస్బెండ్ వాజ్ ఇంపార్టెంట్ ఆర్ హ్యాడ్ డైడ్ వితౌట్ అండ్ హైర్. సో వాళ్ళకి వంశాభివృద్ధి చెందడానికి వాళ్ళకి ఎవరు వారసులు లేరు అనుకుంటే అప్పుడు వాళ్ళ వంశాన్ని ముందుకు కొనసాగించడానికి అనేసి ఈ నియోగ అనే పద్ధతిని పాటించేవారు. దీనికి రూల్స్ ఏంటంటే ఇట్ వాజ్ నాట్ కన్సిడర్డ్ ఏ మ్యారేజ్, దీన్ని మ్యారేజ్ లాగా కన్సిడర్ చేసేవాళ్ళు కాదు, నాట్ ఆర్ ఏ రొమాంటిక్ రిలేషన్షిప్. There were strict religious and social protocols to follow, and it was generally limited to the birth of 1 or 2 sons. సో ఈ రిలేషన్ అంటే ఇలా ఎప్పటి వరకు ఉండేదంటే ఓన్లీ అప్ టు ది బర్త్ ఆఫ్ 1 or 2 sons, వంశాభివృద్ధి చేయడానికి కోసం అనేసి వారసులు పుట్టినంత వరకు మాత్రమే ఇలా ఉండేసి దాని తర్వాత అగైన్ దే యూజ్ టు గెట్ సపరేటెడ్. దీన్ని మ్యారేజ్గా కానీ ఆర్ రొమాంటిక్ రిలేషన్షిప్గా కానీ కన్సిడర్ చేసేవారు కాదు. సో ఈ దీన్ని నాట్ ఓన్లీ హియర్, మనకి ఏన్షియంట్ టెక్స్ట్ బుక్స్లలో కూడా చాలా చోట్ల ఉంది. మనుస్మృతి అండ్ మహాభారత ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్. సో ఇది కేవలం వంశాభివృద్ధి కోసమే చేసేవారు, ఇది వివాహంగా పరిగణించబడదు. అర్థమైంది కదా? నెక్స్ట్ క్వశ్చన్, 89th question. As per Article 164(1) of the Constitution of India, a minister in charge of tribal welfare who may in addition be in charge of scheduled castes and backward classes is compulsory for which of the following states? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(1) ప్రకారం షెడ్యూల్డ్ కులాలు మరియు వెనుకబడిన తరగతులకు అదనంగా బాధ్యత వహించే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కింది ఏ రాష్ట్రానికి తప్పనిసరి? ఆప్షన్స్. సో స్టేట్ ఇది ఇక్కడ మనకి 5 ఇచ్చారు. ఈ 5 స్టేట్స్లలో ఓన్లీ 3 or 4 స్టేట్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి, రిమైనింగ్ రాంగ్. సో మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఒడిస్సా. ఇక్కడ ఇచ్చిన ఈ 5 స్టేట్స్లలో ఏ స్టేట్స్కి మనకి ఎస్టీ ఆర్ బ్యాక్వర్డ్ క్లాస్కి సపరేట్గా మంత్రి అవసరం ఏ స్టేట్కి ఉందో మనం చెప్పాలి. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1, 4 and 5. అంటే మధ్యప్రదేశ్, జార్ఖండ్ అండ్ ఒడిస్సాకి ఈ 3 స్టేట్స్లలో మనకి ఎస్టీ మరియు బీసీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి కంపల్సరీగా సపరేట్ మినిస్టర్ అనేవారు ఉండాలి అనేసి అంటున్నారు. ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ డీటెయిల్గా చూద్దాము. సో ఆర్టికల్ 164(1) ప్రకారం దిస్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సెట్స్ రూల్ ఫర్ హౌ స్టేట్ మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్. It includes a specific provision, a special condition for certain states with large tribal population. ఏ రాష్ట్రాలకైతే ఎక్కువ ట్రైబల్ పాపులేషన్ అనేది ఉంటుందో ఆ స్టేట్స్కి కొన్ని స్పెషల్ మినిస్ట్రీస్ అనేవి అపాయింట్ చేసేటట్లు ఈ ఆర్టికల్లో ఉందన్నమాట. ఈ రూల్ ప్రకారం స్పెసిఫిక్ స్టేట్స్ దేర్ మస్ట్ బి ఎ మినిస్టర్ హూస్ ప్రైమరీ జాబ్ ఈజ్ లుక్ ఆఫ్టర్ ది వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్. సో ఈ మినిస్టర్స్ ఏం చేయాలి అంటే వాళ్ళ మెయిన్ జాబ్ ఏముంటుందంటే ఇలాంటి షెడ్యూల్డ్ ట్రైబ్స్ని కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళని కానీ స్పెషల్ ఫోకస్ చేసి వాళ్ళ మంచి కోసమని కృషి చేసేదే వాళ్ళ పనిగా ఉంటుంది. ఈ లిస్ట్లో అంటే ఇలాంటి స్పెషల్ మినిస్ట్రీ అనేది ఏ స్టేట్స్కి ఉంటారు అంటే ఏ స్టేట్స్కి స్పెషల్ మినిస్ట్రీ ఈ ఎస్టీ ఆర్ బీసీ వాళ్ళకి స్పెషల్ మినిస్ట్రీ ఉన్నారు అంటే ట్రైబల్ మినిస్ట్రీ
సో, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా మరియు ఛత్తీస్‌గఢ్ ఈ 4 స్టేట్స్‌కి మనకి ట్రైబల్ పాపులేషన్ అనేది ఎక్కువ ఉండటం కారణంగా ఈ 4 స్టేట్స్‌లలో మనకి ఎస్టీ మరియు బీసీ వాళ్ళకి స్పెషల్‌గా వాళ్ళ వెల్‌ఫేర్ కోసం అనేసి ఒక మినిస్టర్ ఉంటారు. సో, రిమెంబర్ ఈ 4 స్టేట్స్‌కి మాత్రమే మనకి ట్రైబల్ పీపుల్‌ని పాపులేషన్ ఎక్కువ ఉన్న రీజన్‌తో వాళ్ళని చూసుకునే దానికని ఒక సెపరేట్ మినిస్టర్‌ని అపాయింట్ చేసి ఉన్నారు. నెక్స్ట్ క్వెషన్. సో, ఆర్టికల్ 164 సమ్మరైజ్ చేసి చెప్పాలి అంటే, ఎక్కువ గిరిజన జనాభా ఉన్న రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమం కోసం ఒక ప్రత్యేక మంత్రి ఉండాలని రాజ్యాంగం చెబుతుంది. పంజాబ్ మరియు ఉత్తరప్రదేశ్ ఈ జాబితాలో లేవు కాబట్టి, మనకి పైన ఇచ్చిన క్వెషన్‌లో ఆ 2 ఆప్షన్స్ అనేటివి రాంగ్. సో, ఇక్కడ పంజాబ్ మరియు ఉత్తరప్రదేశ్‌లో ఎక్కువ ట్రైబల్ పాపులేషన్ అనేది ఉండదు కాబట్టి, ఈ 2 స్టేట్స్ అనేవి ఉండవు. మిగతా 3 స్టేట్స్‌లో మనకి ట్రైబల్ పాపులేషన్ అనేది ఎక్కువ ఉన్న రీజన్ తోటి స్పెషల్ మినిస్టర్ అనేవారు ఉంటారు. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ దిస్ క్వెషన్. మీకు అర్థమైతే మీకు బాగా అర్థమైందో లేదో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. 90th question. The comment devotion cannot be subjected to gender discrimination was made by the apex court in its judgment in the Sabarimala case and permitted women of all age groups into Sabarimala temple. Who among the following middle-aged women first entered the Sabarimala temple after the Supreme Court judgment? భక్తిలింగ వివక్షకు గురికాకూడదు అని శబరిమల కేసులో సుప్రీం కోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించి అన్ని వయసుల గల మహిళలను శబరిమల ఆలయంలోకి అనుమతించింది. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత శబరిమల ఆలయంలోకి మొదటగా ప్రవేశించిన మధ్య వయస్కులైన స్త్రీలు ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ 1 బిందు అమ్మిని అండ్ జ్యోతి నాయర్, ఆప్షన్ 2 కనకదుర్గ అండ్ ఆదిశ్రీ, ఆప్షన్ 3 బిందు అమ్మిని అండ్ కనకదుర్గ, ఆప్షన్ 4 కనకదుర్గ అండ్ ఐశ్వర్య మెల్టన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బిందు అమ్మిని అండ్ దుర్గా కనకదుర్గ. దీన్ని డీటెయిల్‌గా చూద్దాము. సో, ఈ కేసులో మనకి సెప్టెంబర్ 2018లో సుప్రీం కోర్ట్ అనేది Supreme Court ఏమన్నదంటే రూల్ దట్ బ్యానింగ్ ఉమెన్ ఆఫ్ సర్టెన్ ఏజ్ గ్రూప్ 10 to 50 years ఫ్రమ్ ది శబరిమల టెంపుల్ ఇన్ కేరళ వాజ్ అన్‌కాన్స్టిట్యూషనల్. సో, ఇది అన్‌కాన్స్టిట్యూషనల్ ఇది చట్టరీత్యా నేరం లాంటిది. ఇది మంచిది కాదు. ద కోర్ట్ ఫేమస్‌లీ స్టేటెడ్ దట్ డివోషన్ కెనాట్ బి సబ్జెక్టెడ్ టు జెండర్ డిస్క్రిమినేషన్. సో, ఫస్ట్ ఎంట్రీ అనేది మనకి ఈ జడ్జ్‌మెంట్ వచ్చిన తర్వాత ఎన్నో ప్రొటెస్ట్‌లు జరిగినప్పటికీను మనకి జనవరి 2, 2019లో ఇద్దరు లేడీస్ బిందు అమ్మిని అండ్ కనకదుర్గ వీళ్ళు ఫస్ట్ శబరిమల టెంపుల్‌కి ఎంటర్ అయిన మిడిల్ ఏజ్ ఉమెన్ అన్నమాట. సో, దిస్ ఈజ్ all about ఇండియన్ సొసైటీ. సో, ఈ క్వెషన్ అనేది అర్థమైంది కదా! సుప్రీం కోర్ట్ భక్తిలో లింగ వివక్ష ఉండకూడదు అని తీర్పునిచ్చింది. ఈ తీర్పు తర్వాత జనవరి 2, 2019న బిందు అమ్మిని మరియు కనకదుర్గ ఆలయంలోకి ప్రవేశించారు. సో, దీంతోటి మనకి ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పటి వరకు మనము ఇండియన్ హిస్టరీ నుంచి 30 క్వెషన్స్, జియోగ్రఫీ నుంచి 30 క్వెషన్స్, ఇండియన్ సొసైటీ నుంచి 30 క్వెషన్స్, టోటల్ 90 క్వెషన్స్ అనేవి కంప్లీట్ చేశాము. ఏపీపీఎస్సీ 2024లో కండక్ట్ చేసిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ నుంచి. ఎవరైతే ఆ క్వెషన్స్‌ని చూడలేదో మన యూట్యూబ్ ఛానల్‌లో ప్లేలిస్ట్‌కి వెళ్ళి చూడండి. బికాస్ మనము 2024లో కండక్ట్ చేసిన ప్రిలిమ్స్ నుంచి అన్ని క్వెషన్స్‌ని బ్యాక్‌గ్రౌండ్‌తో సహా డీటెయిల్‌గా చూస్తున్నాం కాబట్టి, మనకి ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్స్ అనేవి ఇంపార్టెంట్. సో, మిస్ అవ్వకూడదు కాబట్టి అన్నీ నేను లైన్‌గా ఒక ఆర్డర్‌లో చెప్పుకుంటూ వస్తున్నాను.
సో, ఎవరైనా ఆ వీడియోస్ మిస్ అయితే అక్కడికి వెళ్లి చూడండి. ఇలాంటి వీడియోస్ డైలీ వస్తూ ఉంటాయి కాబట్టి, మీరు కంప్లీట్ చేయాలి ఇలా క్వెషన్ పేపర్స్‌ని ఆర్డర్‌లో అనేసి అనుకుంటే, మన యూట్యూబ్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి. సో థట్ రోజు చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూసేటట్లు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీకు ఈ టాపిక్ బాగా అర్థమైందా లేదా అనేసి కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో థట్ ఐ విల్ గెట్ టు నో నేను చెప్పేది మీకెలా అర్థమైతుందో అనేసి. థాంక్ యూ.